మీరు చాలామంది ఏమనుకుంటారంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని చెప్పి మ్యాథ్స్ వదిలేస్తారు. మ్యాథ్స్ వదిలేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఏందంటే ఇప్పుడు తక్కువలో తక్కువ ఎస్ఎస్‌సిలో ఎంటీఎస్ ఎగ్జాము, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గానీ, ఇప్పుడు టాప్ ఎగ్జామ్ ఏంది యూపీఎస్సీ సివిల్స్ దాంట్లో కూడా సీసాట్ ఉంటది. అందుకని గవర్నమెంట్ జాబ్‌లో ప్రతి ఒక్క జాబ్‌లో మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. కాబట్టి మీరు మ్యాథ్స్‌ని వదిలేసి జాబ్‌ని క్రాక్ చేద్దామంటే అది అసాధ్యమే. కాకపోతే మీలో ఉన్న నెగెటివ్ థింకింగ్ ఏంటంటే మ్యాథ్స్ ఎంత చేసినా రాదు, నాకు రావట్లేదని ప్రాక్టీస్ చేయడమే ఆపేస్తారు. ఏదైనా మనం మొదలు పెడితేనే కదా మనకు వచ్చేది, రానిది తెలిసేది. చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకునేటప్పుడైనా, లేకపోతే బైక్ నేర్చుకునేటప్పుడైనా ఎన్నిసార్లు కింద పడతాం. అలానే చిన్నగా ప్రాక్టీస్ చేస్తానే వస్తుందన్నమాట. మ్యాథ్స్ కూడా అంతే. కాబట్టి మీలో ఫస్ట్ నెగెటివ్ థింకింగ్ నాకు రాదు అనే మైండ్ సెట్ తీసేయండి. మీరు మ్యాథ్స్‌ని ఎలా నేర్చుకోవాలంటే ఏ బ్యాక్‌గ్రౌండ్ నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అలా ఏమనుకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్‌కి తెలుసు బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు, ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు అని. దానికి తగ్గట్టే పేపర్స్ కూడా ఇస్తారనమాట. కాకపోతే ఆ క్వెషన్ లెంతీలు వాటిని చూసి మనం భయపడుతుంటాం. మీరు మ్యాథ్స్‌లో మంచిగా అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు 1-20 ఎక్కాల దాకా పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. తర్వాత 1-20 దాకా క్యూబ్స్ నేర్చుకోండి. తర్వాత 1-50 దాకా స్క్వేర్స్ నేర్చుకోండి. నేర్చుకొని ఉండండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో మ్యాథ్స్‌లో మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఏం చేయాలని చెప్పి నేను మ్యాథ్స్‌లో ఇంపార్టెంట్ ఇవన్నీ మీకు కవర్ చేస్తాను. మీ మైండ్‌లో ఒకటి పెట్టుకోండి. మ్యాథ్స్ ఈజీ నేను చేయగలుగుతాను అనేదే మీ మైండ్‌లో ఉండాలి. మీ మైండ్‌కి మీరు ఎన్ని సజెషన్స్ ఇస్తారో అది ఫీల్ అవుతుందన్నమాట. కాబట్టి మ్యాథ్స్ ఈజీ అనుకొని మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. మ్యాథ్స్ ఖచ్చితంగా మీరు బాగా చేయగలుగుతారు. మీరు మాత్రం నేర్చుకొని రెడీగా ఉండండి. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.